అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కుటుంబంలో కానీ మన చుట్టుపక్కల కానీ ఇంకా ఎవరికైనా మన సన్నిహితులకో మన స్నేహితులకో ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే మనం చాలా ఆందోళన చెందుతాం. సో ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు లక్ష్మి ఆందోళన గురించి ఎందుకు చెప్తోంది? ఎవరికైనా ఏదైనా అయ్యిందా అంటే అవును. సో మన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఎవరైతే ఉన్నారో మిథున్ చక్రవర్తి ఛాతీ నొప్పితో అస్వస్థకు గురయ్యారు. సో ఆయన కోల్కతాకి సంబంధించి ప్రముఖ అపోలో ఆసుపత్రిలో ఆయన్ని జాయిన్ చేశారు. అసలు ఈ మిథున్ చక్రవర్తి ఎవరు? నిజంగానే మనకి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ ఈయన తెలుసా అంటే అవునండి, నిజంగానే తెలుసు. ఆయన ఎక్కడున్నాడు, ఏ సినిమాల్లో ఉన్నాడు, ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు నటించాడు అని చెప్పి మనం ఖచ్చితంగా ఈ విచారణ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం మిథున్ చక్రవర్తి అనేది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైనా సరే కొన్ని మెయిన్ రోల్స్ ఏవైతే చేశాడో ఆయన అనగానే మనకి వెంటనే ఒక పాయింట్ అనేది గుర్తొస్తుంది. అట్లాగే ఏ అభిమానికైనా సరే లేదా ఏ హీరోకైనా మనం ఒక హీరో గురించి చెప్తున్నాము అంటే వాళ్ళ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డంప్స్లాడ్ ఆడుతున్నాం అనుకోండి, వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే ఇలాగో, లేకపోతే డాన్స్ చెప్పడమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైలాగ్ చెప్తాను, ఇలా అనగానే మీకు ఏది గుర్తొచ్చింది? సో అట్లా అల్లు అర్జున్ గుర్తొచ్చింది. అదేవిధంగా మిథున్ చక్రవర్తి అంటే మన తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తొచ్చే ఒక యాక్టింగ్ అయితే ఉంది. సో అది నేను తర్వాత చెప్తాను. అసలు ఈయన ఎవరు అని మీరు కూడా గుర్తుపట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అండ్ గుర్తుపట్టకపోతే నేనే చెప్తాను. సో ఈ విధంగా ఇప్పుడు మిథున్ చక్రవర్తి ఎవరు అంటే మిథున్ చక్రవర్తి ఒక బాలీవుడ్ నటుడు. ఈయన నటించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో మంచి ప్రేక్షక ఆదరణ అయితే చెందాయి. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఆయన అస్వస్థకు గురయ్యారు. అండ్ అంతకు ముందు కూడా కిడ్నీకి సంబంధించి అస్వస్థకు గురవ్వడం జరిగింది. అండ్ ఆ చికిత్స కూడా కంప్లీట్ అయిపోయిన 2 ఏళ్లకి ఇప్పుడు ఛాతీ నొప్పితో ఆయన బాధపడుతున్నట్లుగా తెలిసింది. అండ్ దీనికి సంబంధించి ప్రముఖ అపోలో ఆసుపత్రిలో ఆయన్ని జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మంచిగానే ఉన్నట్లు తెలుస్తోంది, కానీ దీనికి సంబంధించి ఇంకా సమాచారం అనేది మనకు రావాల్సి ఉంది. అదేవిధంగా మిథున్ చక్రవర్తి ఇప్పటి వరకు 350 సినిమాల్లో నటించారు. సో అసలు ఈయన ఎవరు అన్నది గుర్తు రావాలి అంటే ఎలా అంటే ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ ఈ సాంగ్ తెలుసా? సో ఈ సాంగ్ కి సంబంధించి తెలుగులో అంటే ఈ సాంగ్ అనగానే మనకి ఫస్ట్ చిరంజీవి గారు గుర్తు రావచ్చు. కానీ చిరంజీవి గారి కంటే ముందుగానే మిథున్ చక్రవర్తి గారు చేసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అయితే ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ సాంగ్ మనం పెట్టాము అంటే ఖచ్చితంగా అందరినీ ఆదరించేలాగా ఉంటుంది. సో మనకు ఒక ఊపు రావడమో, లేకపోతే డాన్స్ చేయాలన్న ఆలోచన రావడమో, లేదా ఆ స్టెప్స్ చూస్తే అరే మిథున్ చక్రవర్తి గారా ఎంత బాగా చేశారు, అరే మంచిగా చేస్తున్నాడు రా అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా ఉంటుంది. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అని చెప్పి చిరంజీవి గారి కంటే ముందుగా చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఖచ్చితంగా 100% మిథున్ చక్రవర్తి గారు. సో ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనేది 1982లోనే వచ్చింది. సో ఈ ఐఎమ్ ఏ డిస్కో డాన్సింగ్ ఈ సాంగ్లో కూడా ఆయన స్టెప్స్ అయితే అద్దరుగొట్టారు అనుకోండి, అంత బాగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు ఒకవేళ చూడకపోతే ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అని చెప్పి మిథున్ చక్రవర్తి గారిది అంటే ఆయన వేసిన స్టెప్స్ అన్నీ కూడా మనకు విజువల్ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అభిమానిగా నేను చెప్తున్నాను, చాలా బాగా చేశారు ఆయన డాన్స్ అయితే అందులో నిజంగా. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఆయన నటుడు మాత్రమే కాదు, బీజేపీ పార్టీలో నేత కూడా. ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. అండ్ రాజకీయంగా కూడా ఆయన ఎంతో అభివృద్ధి చెందిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.